హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్బి ఇన్సైట్స్. గ్రూప్ డి సిలబస్లో భాగంగా ఈ రోజు నుంచి మనం జనరల్ సైన్స్ని ప్రారంభిస్తున్నాం. అయితే ఈ జనరల్ సైన్స్లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి: ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్, దట్ ఈస్ బయాలజీ. ఇప్పుడైతే మనం ఫిజిక్స్ విభాగం నుంచి ఎన్ని మార్కులు వస్తాయి, ఎటువంటి టాపిక్స్ ఉంటాయి అనేది చూద్దాం. బేసిక్గా జనరల్ సైన్స్ నుంచి 25 మార్కులు రావడం జరుగుతుంది. ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ 3 కలిపి 25 మార్కులు వస్తాయి. అయితే ఖచ్చితంగా ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి 8 నుంచి 9 మార్కులు అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఫిజిక్స్ సబ్జెక్ట్లో ఏ టాపిక్స్ ఉంటాయనేది చూద్దాం. యూనిట్స్ అండ్ మెజర్మెంట్, అవర్ యూనివర్స్, లైట్, సౌండ్, హీట్, ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, మ్యాగ్నెటిజం, ఎలక్ట్రిసిటీ, మోడర్న్ ఫిజిక్స్. అయితే ఈ ఒక్కొక్క లెసన్లో ఏ సబ్ టాపిక్స్ ఉంటాయనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ మీన్స్ స్టడీ ఆఫ్ మెజర్మెంట్, మెట్రాలజీ, స్టడీ ఆఫ్ మెజర్మెంట్, మెట్రాలజీ. అయితే ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ని ఒక సిస్టమేటిక్ వేలో అరేంజ్ చేసిన వ్యక్తి లార్డ్ కెల్విన్. అయితే సార్, ఫిజికల్ క్వాంటిటీ అంటే ఏంటి? ఫిజికల్ క్వాంటిటీలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ టైప్స్: ఫండమెంటల్ క్వాంటిటీస్, derived quantities, supplementary quantities, and another 2 types: scalar quantity, vector quantity అనే వీటి గురించి మనం ఈ టాపిక్లో నేర్చుకోవడం జరుగుతుంది. అలానే ఈ యూనిట్స్ అండ్ మెజర్మెంట్ అనే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసుకున్నా ఖచ్చితంగా ఒక బిట్ అయితే ఫ్రేమ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ ఫోర్స్ అని అడిగేటట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్, ఫోర్స్ ఈక్వల్ టు మాస్ ఇంటూ యాక్సలరేషన్. Mass will be measured in kgs and acceleration will be measured in meter per second square. So here the units of force is kg meter per second square. The units of force kg meter per second square, and it is also called as Newton. సో ఫోర్స్కి మనం న్యూటన్గా చెప్పుకోవచ్చు యూనిట్గా. అదేవిధంగా మరొక విధంగా అంటే కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా కూడా చెప్పుకోవచ్చు. ఆప్షన్లో ఏదైనా ఇవ్వచ్చు, న్యూటన్ అయినా ఇవ్వచ్చు, కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అయినా ఇవ్వచ్చు. మనం ఏది ఇచ్చినా పెట్టగలిగేటట్టు ఉండాలి. సో ఇటువంటి టైప్స్ అన్నీ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనే టాపిక్ నుంచి వస్తూ ఉంటాయి. నెక్స్ట్, అవర్ యూనివర్స్, మన విశ్వం. అంటే దీనిలో ఏముంటుంది? సూర్యుడి గురించి, ఇట్ మీన్స్ సన్, ప్లానెట్స్, శాటిలైట్స్, స్టార్స్, అండ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ ఫోర్స్, అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ క్యాపిటల్ G, అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ స్మాల్ g, అండ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ క్యాపిటల్ G. ఇక్కడ కూడా సేమ్ ఇటువంటి క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంటుంది. వాట్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ అని అడగచ్చు. యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యూనిట్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ F ఈక్వల్ టు క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై r స్క్వేర్. క్యాపిటల్ G క్యాపిటల్ M స్మాల్ m బై r స్క్వేర్, యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. సో హియర్ మనకి క్యాపిటల్ G కావాలి కాబట్టి F ఇంటూ r స్క్వేర్ బై క్యాపిటల్ M బై స్మాల్ m. సో ఫోర్స్కి ఆల్రెడీ మనకి యూనిట్స్ తెలుసు, న్యూటన్గా చెప్పుకోవచ్చు. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా చెప్పుకోవచ్చు. న్యూటన్. రేడియేషన్ దేనిలో కొలుస్తాం? మీటర్స్లో కొలుస్తాం. సో మీటర్ స్క్వేర్. న్యూటన్ మీటర్ స్క్వేర్ పై మాస్ ఆఫ్ ద వన్ ఆబ్జెక్ట్ అండ్ అనదర్ ఆబ్జెక్ట్. సో రెండు మాస్ ఇంటూ మాస్ m స్క్వేర్. సో కేజీ ఇంటూ కేజీ స్క్వేర్. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కేజీ స్క్వేర్. దీస్ ఆర్ ద యూనిట్స్ ఆఫ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఇలా మనం ఒక్కొక్క టాపిక్ని చెప్పుకుంటూ వాటిలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ని డిస్కస్ చేస్తూ క్లాస్ అనేది ముందుకు వెళ్తుంది. అదేవిధంగా లైట్, స్టడీ ఆఫ్ లైట్ ఆప్టిక్స్. ఏంటి సార్? ఆప్టిక్స్. అండ్ ఇక్కడ స్టడీ ఆఫ్ యూనివర్స్ కాస్మాలజీ.
స్టడీ ఆఫ్ యూనివర్స్, కాస్మాలజీ, స్టడీ ఆఫ్ లైట్, ఆప్టిక్స్, అదేవిధంగా స్టడీ ఆఫ్ మెజర్మెంట్, మెట్రాలజీ. ఇటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చదువుకుంటూ మనం క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ప్రతి దానిలోని ఒక అధ్యయనం ఉంటుంది, ఖచ్చితంగా వాటి యొక్క అధ్యయనాలు అడగవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్టడీ ఆఫ్ హీట్, థర్మోడైనమిక్స్, స్టడీ ఆఫ్ సౌండ్, అకౌస్టిక్స్. వీటికైతే అధ్యయనాల గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, పాయింట్స్ ఉంటాయి, అవన్నీ మనం నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ స్టడీ ఆఫ్ లైట్, ఆప్టిక్స్ అంటే దీనిలో లైట్ యొక్క ప్రాపర్టీస్ అంటే కాంతి ధర్మాలు. ఏంటి కాంతి ధర్మాలు? లైట్ యొక్క ప్రాపర్టీస్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఇంటర్ఫరెన్స్, టోటల్ ఇంటర్నల్ రిఫ్రాక్షన్, డిస్పర్షన్, పోలరైజేషన్, పరావర్తనం, వ్యతికరణం, అదేవిధంగా పరిక్షేపణం, సంపూర్ణాంతర పరావర్తనం, ధ్రువణం. ఇటువంటి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్, దానివల్ల ఉపయోగాలు ఏంటి, వాటి అప్లికేషన్స్, ఇవన్నీ మనం లైట్ అనే టాపిక్లో నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా సౌండ్ మనం ఇప్పుడే చెప్పుకున్నాం. స్టడీ ఆఫ్ సౌండ్, అకౌస్టిక్స్. స్టడీ ఆఫ్ సౌండ్, అకౌస్టిక్స్. స్టడీ ఆఫ్ సౌండ్, అకౌస్టిక్స్. ద సౌండ్ విల్ బి మెజర్డ్ ఇన్ డెసిబల్స్. డెసిబల్స్. ఇక్కడ కూడా సౌండ్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ సౌండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్స్ అంటే అల్ట్రాసోనిక్ సౌండ్స్, ఇన్ఫ్రాసోనిక్స్, ఆడిబుల్ రేంజ్ అంటే వాటి యొక్క రేంజెస్. ఇన్ఫ్రాసోనిక్స్ ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్కి వినబడుతుంది, మనం ఆడిబుల్ రేంజ్ మనం ఎంత రేంజ్కి వినగలుగుతాం అనే ఇంపార్టెంట్ పాయింట్స్ అని సౌండ్ అనే టాపిక్లో మనం నేర్చుకోవడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం హీట్, స్టడీ ఆఫ్ హీట్, థర్మోడైనమిక్స్. స్టడీ ఆఫ్ హీట్, థర్మోడైనమిక్స్. స్టడీ ఆఫ్ హీట్ ఏంటి సార్? థర్మోడైనమిక్స్. సో ఇక్కడ హీట్ గురించి టెంపరేచర్ అంటే హీట్ని క్యాలరీస్లో మెజర్ చేస్తాం, అదేవిధంగా కెలోరీస్లో. అదేవిధంగా టెంపరేచర్ని కెల్విన్, సెంటిగ్రేడ్, ఫారెన్ హీట్ ఇలా డిఫరెంట్ స్కేల్స్తో మెజర్ చేస్తాం. ఇక్కడ ఒక రిలేషన్ ఉంటుంది. ఈ సెంటిగ్రేడ్ C-0/100 ఈక్వల్ టు F-32/180 degrees 180 ఈక్వల్ టు K-273/100. So this is the very important relation. On this relation some of the problems will be given in the every competitive exam. So C-0 means 0 is the melting point. 0 is the melting point and is the division. సెల్సియస్ స్కేల్లో 100 డివిజన్స్ ఉంటాయి, ఫారెన్ హీట్లో 180 డివిజన్స్ ఉంటాయి, కెల్విన్లో 100 డివిజన్స్ ఉంటాయి. సో దీన్ని బట్టి ఈ రిలేషన్తో మనం కన్వర్షన్స్, సెల్సియస్లో డిగ్రీస్ ఇస్తే సెల్సియస్లు ఇస్తే కెల్విన్లో మార్చొచ్చు, ఫారెన్ హీట్లో ఇచ్చినా ఎలా అయినా మార్చుకోవచ్చు ఈ రిలేషన్ గుర్తుపెట్టుకుంటే. ఇటువంటి టాపిక్స్ అన్నీ మనం హీట్ అనే టాపిక్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫ్లూయిడ్స్ అనే టాపిక్లో సర్ఫేస్ టెన్షన్, క్యాపిలారిటీ ఇవి కూడా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. అంటే ఫ్లూయిడ్స్కి ఉండే ప్రాపర్టీస్. ఆ ఫ్లూయిడ్స్కి ఉండే ప్రాపర్టీస్ అంటే వర్షపు చినుకు గోళాకారంగా ఉండడానికి కారణం ఏంటి, నెక్స్ట్ ద్వీపంలో నుంచి ఆ స్పిరిట్ పైకి రావడానికి గల ధర్మం ఏంటి, ఇటువంటి ప్రాపర్టీస్, ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అండ్ యూజెస్ అన్ని ఈ ఫ్లూయిడ్స్ అనే టాపిక్లో మనం నేర్చుకుంటాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీనిలో ఇన్ఫ్రారెడ్ రేస్, అల్ట్రావైలెట్ రేస్, గామా రేస్, ఎక్స్రేస్ ఇన్వెంట్ చేసింది రాంజన్. అలానే రిమోట్లో ఉపయోగించే కిరణాలు ఇన్ఫ్రారెడ్ రేస్. సో ఇటువంటి ఇంపార్టెంట్ ఆ రేస్ గురించి, వాటి యొక్క రేంజ్ ఎంత, అదేవిధంగా ఆ రేస్ని ఎవరు కనిపెట్టారు, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, వాళ్ళు సైంటిస్టుల గురించి, వాటి వల్ల ఉపయోగాలు ఏంటి, రాడార్, లేజర్, రాడార్ అబ్రివేషన్ లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్, రాడార్, రేడియో డిటెన్షన్ అండ్ రేంజింగ్, ఆ రాడార్ని ఎక్కడ ఉపయోగిస్తాం, లేజర్ని ఎక్కడ ఉపయోగిస్తాం, ఇటువంటి టాపిక్స్ అన్నీ, ఇటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ ఈ టాపిక్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మోడర్న్ ఫిజిక్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. న్యూక్లియర్ రియాక్టర్, మన దేశంలో ఎన్ని న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి, అదేవిధంగా న్యూక్లియర్ రియాక్టర్స్ ఏ ప్రిన్సిపల్స్తో పనిచేస్తుంది, ఏ ప్రిన్సిపల్ ఆధారంగా న్యూక్లియర్ రియాక్టర్ పనిచేస్తుంది, న్యూక్లియర్ రియాక్టర్ని మన ఇండియాకి తీసుకొచ్చింది ఎవరు, ఇలా ప్రతి టాపిక్ మనం క్షుణ్ణంగా నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం. సో ఈ టాపిక్స్ అన్నీ బేసిక్గా ఎలా ఉంటాయంటే క్లాస్ అనేది
నార్మల్ ఓరల్‌గా ఉంటుంది. ఇలానే ఉంటుంది క్లాసు. నెక్స్ట్ దీని ప్రీవియస్ బిట్స్ కానీ, ఈ టాపిక్స్ మీద నేను మాట్లాడే క్వెషన్స్ కానీ, ప్రీవియస్ బేస్డ్ క్వెషన్స్ బేస్ చేసుకొని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఓకేనా? థాంక్ యూ.